దేని స్తోత్రం. మీ అందరికి ప్రేమతో నా వందనాలండి. సమాప్తమైనది 6వ మాట సిలువలో దేవుడు మాట్లాడాడు. సమాప్తమైనది అనే దానికి ముందు ఏం మొదలు పెట్టాడు, ఎలా ముగించాడు. సమాప్తము చేయటానికి ముందు మొదలు అవ్వాలి ఏదో ఒక పని. మనము కూడా ఏదో పని మొదలుపెట్టి పూర్తయిన తర్వాత ఏం చెప్తాం, చేసేస్తాం, కంప్లీట్ అయిపోయింది అంటాం. యేసు ప్రభు వారు కూడా సిలువలోకి వచ్చిన తర్వాత 6వ మాట మాట్లాడుతున్నప్పుడు సమాప్తమైనది అని చెప్తున్నాడు. అంటే ఏం చేశారు, భూమి మీదకి వచ్చి ఏం చేయటానికి వచ్చారు, ఏం చేసి వెళ్ళారు, మనల్ని ఏం చేయమంటున్నారు, మనం ఏం చెయ్యాలి, దేనికి మనందరం క్రైస్తవులు అని మందిరాల్లో ప్రతి ఆదివారం కూడుకొని ఆరాధన సంవత్సరాలు మన జీవితంలో దేవుడు దాటించుకుంటూ వస్తున్నాడు. మన ఆయుష్కాలాన్ని దీవిస్తున్నాడు, మనం అడిగినన్నీ అనుగ్రహిస్తున్నాడు దేవుడు. కానీ ఆయన ఏం సమాప్తం చేశాడు, ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చి దైవ కుమారుడుగా ఉన్న ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలని వచ్చాడు, ఏం చేసి వెళ్ళాడు, ఈరోజు మనం తెలుసుకుందామండి. యెషయా పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను అని ఉంది. అంటే యేసు ప్రభు వారు పుట్టక ముందే యెషయా ప్రవక్త ప్రవచించేశాడు. ఏమని? యేసు ప్రభు మెస్సయ్య అని ఆయన ఒక వస్తాడు భూమి మీద. దేనికి వస్తాడు, ఏం చేయటానికి వస్తున్నాడు? ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. అంటే ఆయన రాజ్యం, తండ్రి రాజ్యం కట్టడానికి భూమి మీదకి వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్త 1:21 ఏముందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన వచ్చాడు. తన ప్రజలు అంటే ఎవరు? మనమే. ఎవరైతే ఆయన దేవుడని, ఎవరైతే ప్రభు అని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన స్వీకరిస్తున్నారో దేవుడిగా, ఆయన నామములో బాప్తీసం తీసుకుంటూ ప్రతి నెల కమ్యూనన్ను చేయబెడుతూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నారో, వీళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే. అంటే తీసుకోనోళ్ళు కాదు అని కాదు, కానీ ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. 1 తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. చాలు. పాపులను రక్షించుటకు యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చారండి. మరి మన పాపాలు మనకు విడుదల వచ్చిందా? మనం వాక్యాలు చెప్పుకోవటమేనా, లేకపోతే ఆ అనుభవంలోకి మనం వెళ్ళామా? నేను ఈ పాపం చేశాను, నేను ఈ తప్పు చేశాను, నాకు విడుదల వచ్చింది, నన్ను దేవుడు దర్శించాడు, నాతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఈ పని చేసినా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను క్షమిస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు, నన్ను చేర్చుకున్నాడు, నేను పరలోకానికి యోగ్యురాలుగా మార్చబడతాను, ఇంకొకసారి నేను ఆ తప్పు చేయకూడదనే జ్ఞానం, దైవికమైన జ్ఞానం మనకుందా? అందుకే దానియేలు పుస్తకం ఉంటుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోవచ్చున్నారు అని అంటాడు. అయితే ఇప్పుడు అది అంశం కాదు, కానీ యేసు ప్రభువారు సమాప్తం చేయటంలో ఎలా చేశారు చాలా సింపుల్గా చెప్తారు. అందరూ ఏమంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, బలులన్నీ తీసేశాడు, విమోచన ఇచ్చేశాడు అన్నీ చెప్తారు. కానీ నేనేమంటే, నా అనుభవంలోంచి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సమాప్తము చేయటానికి ముందు భూమి మీద ఆయన మనుష్య కుమారుడు ఉన్నప్పుడు ఆయన పడిన పోరాటం మనకు తెలియాలి. ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడు, ఎలాంటి నిందల గుండా వెళ్ళాడు, ఎలాంటి అవమానాలు భరించాడు. ఒక పని మనం మొదలు పెట్టామంటే అది పూర్తి చేసేలోపు చాలా వ్యతిరేకతలు వస్తాయి మన మీదకి. మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవ్వచ్చు. మనం చేసే పని వాళ్ళకి నచ్చకపోతే హేళన చేయొచ్చు. యేసు ప్రభు వారికి కూడా జరిగిందండి. సిలువ మీదకి వెళ్తున్నప్పుడు, సిలువను పోస్తున్నప్పుడు అక్కడ ప్రజలు, రోమా వాళ్ళందరూ ఏమంటున్నారు, ఈయన చనిపోయి 3వ దినాలు లేస్తా అన్నాడే, లే అని చెప్పి, నువ్వు దేవుని కుమారుడు కదా, దిగిరా కిందకి అని అపహాస్యం చేశారు, హేళన చేశారు, ఎన్ని విధాలుగా కొట్టాలి అన్ని విధాలుగా కొట్టి అవమానపరిచారు. అయితే ఆయనకిచ్చిన పని తండ్రి చిత్తము చేయటానికి వచ్చాడు కాబట్టి, తండ్రి చిత్తము చేస్తున్నప్పుడు ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఎంత దుఃఖము కలిగినా తండ్రి చిత్తము చేయటానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే యెషయా పుస్తకం 55:7-8 ఉందంటే, అతడికి దౌర్జన్యము జరిగినను అతడు నోరు తెరవ
లేదు అని ఉంది. అంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, మన జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన ఈ జీవిత ప్రయాణంలో నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, మనం చేయని పని చేసామని నిందించినా, తృణీకరించినా, వాటన్నిటిని మౌనంగా భరించాలి మనం. అది క్రైస్తవ జీవితానికి ఉండాల్సిన రూలు. మనం సహించాలి. యేసు ప్రభు ఎలా సహించారో, యేసు ప్రభు ఎలా ఓర్చుకున్నాడో, యేసు ప్రభు ఎలా జీవించెళ్ళాడో అలాంటి మాదిరికరమైన జీవితం మనం చెయ్యాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయన ఎలా లోకంలో మాదిరికరంగా జీవించెళ్ళాడో అలాంటి జీవితం మనం జీవించాలి. పరిశుద్ధుడుగా ఉన్నాడు. నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులై ఉండాలన్నాడు. మరి పరిశుద్ధత అంటే ఏంది? మనలో ఉందా పరిశుద్ధత? మన దేవుడికున్న పరిశుద్ధత మనకు అనుగ్రహించబడుతుందా? మనం తీసుకోగలుగుతున్నాం ఆ పరిశుద్ధతని? మనం పొందుకున్నాం ఆ పరిశుద్ధతని? మనం చేయగలుగుతున్నాం ఆ పరిశుద్ధ జీవితం? ఆలోచించాలి. అయితే ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 19:10 ఏమంటున్నాడంటే, నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించుటకు నేను లోకంలోకి వచ్చానన్నాడు. అదే మాట ఇంకో చాట ఏమంటుందంటే, యోహాను సువార్త 8:31 ఉంటుంది, 31:41 ఒక మాట అంటే, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. అంటే ఈయన లోకంలోకి వచ్చినా కూడా ఏ పాపము చేయటానికి ఇష్టపట్టల. మనం శరీరం గనక, శరీరానుసారులు గనక, బలహీనులు గనక మనకి చిన్న చిన్న కొరతలు, లోట్లు ఉంటాయి. కానీ వాటిని కూడా జయించమని చెప్తుంది వాక్యం మనకి. వాటిని కూడా జయించాలి. ఈ లోకంలో మనం ఏమడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ పరలోకాన్ని స్వతంత్రించుకునే ధన్యత మనకుందా? పరిశుద్ధ జీవితం నేను చేయగలుగుతున్నానా? పరలోకాన్ని సంపాదించుకునే శ్రేష్టమైన జీవితం నాకు అనుగ్రహించబడిందా? ధర్మశాస్త్రం కొట్టేశాడు, పాపాల నుంచి విడిపించాడు, సిలువలో తన ప్రాణం పెట్టి తిరిగి లేచానని చెప్పాడు, మరణపు ముళ్ళుని విరిచాడు. హెబ్రీ పత్రిక 2లో ఉంటుంది చూడండి ఒక మాట. హెబ్రీ పుస్తకం 2:15 చదవండి. 14 నుంచి చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. అంటే మనకి మాదిరి ఎలా చూపిస్తుంటే, మనలాగే వచ్చాడు భూమి మీదకి. మనిషి కుమారుడైన, దేవుని కుమారుడైన మనలాగే వచ్చాడు, మనలాగే రక్తమాంసాలతో జీవించాడు, మనలాగే ఉండి నేను ఇలా జీవించాను, మీరు ఇలా జీవించండి అని చెప్తున్నాడు. మనకు వచ్చిన మరణాన్ని విరవటానికి ఆయన మహిమగల దేవుడికి అక్కడుండి చేయలా, కిందకి దిగివచ్చి శరీరాన్ని ధరించుకొని రక్తమాంసాలతో ఉన్నాయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళుని మన కోసం విరిచాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. రోమా 8:4, రోమా 10 ఉంది, గలతీ 3:14 ఉంది. ఇవన్నీ కరెక్టే. కానీ అయితే నా అనుభవంలో వచ్చి నేను చెప్పే మాట అంటే, మనమందరము దేవునితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం, మనకి దేవుడికి ఎలాగుంది సంబంధం. మన తల్లిదండ్రులు మన పిల్లలకి రిలేషన్ ఇప్పుడు రోజు మాట్లాడుకుంటాం. ఒకవేళ మన పిల్లలు దూరంగా ఉంటే ఫోన్లు చేసి మాట్లాడతాం, వీడియో కాల్ చేసి చూస్తాం. మరి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే కృప ఉందా? ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలిగే సత్తా మనకుందా? ఆ దమ్ము మనం సంపాదించుకున్నామా? ఎన్ని గంటలు దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం? మన జీవితం దేవునికి ఎంతవరకు నమ్మకమైన జీవితం కొనసాగించాం? ఎన్ని గంటలు ప్రార్థన చేయగలిగే కృపను మనం సంపాదించుకున్నాం? నేనైతే నా మట్టుకైతే రాత్రి 11ంటికి కూర్చుంటే మోకాళ్ళ మీద 5ంటికి లెగుస్తాండి తెల్లారి. రాత్రి 11 గంటలు కూర్చుంటే తెల్లవారుజులు దేవుడితో మాట్లాడతా. అనుభవం అది ఎవరికైనా దేవుడు ఇస్తాడు. ఆయనతో గడిపితే, ఆయనతో మాట్లాడాలని మనం ఇష్టపడితే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. మనం జీవితాలు, మన ఈ జీవిత ప్రయాణం ఎలా సమాప్తం చేయబోతున్నాం? దేవుడైతే తండ్రి చిత్తం చేసి తండ్రి కోరినట్లుగా అన్ని విషయాల్లో విధేయత చూపించాడు. హెబ్రీ 5:7-8 ఉంటుంది చూడండి. ఆయన మనిషి కుమారుడుగా ఏం చేశాడు? కన్నీళ్లతోనూ, రోదనతోనూ, ప్రార్థనలతోనూ, యాచనలతోనూ విధేయత గలవాడై ప్రార్థన చేశాడు అన్నది. హెబ్రీ 5:7-8.
ఆయన కుమారుడై పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనకి విధేయత కావాలి. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటావో దేవుడు మనకి చాలా సమీపంగా ఉంటాడు. చాలా డైరెక్ట్గా దేవుడితో మనం మాట్లాడవచ్చు. అలాంటి కృపను మనం సంపాదించుకోవాలి. ఆయనైతే చక్కగా వచ్చాడు, కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు, సమాప్తం చేశాడు. మరి మనమేం సమాప్తం చేయబోతున్నాం? మన జీవితంలో ప్రశ్నించుకుందాం. మనం ఏమి నేర్చుకున్నాం? యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తము చేసి వెళ్తా ఆయన రాజ్యాన్ని కట్టి ఆ రాజ్యం కోసం 12 మంది శిష్యులు సిద్ధపరిచి, వాళ్ళలో మార్గం ఒకళ్ళు తప్పిపోయినా మరలా ఇంకొకరిని సిద్ధపరిచి 13 మందితో మొదలుపెట్టిన ఆ శిష్యులతో ఆ రాజ్యం ఇప్పటికీ విస్తరిస్తానే ఉంది ప్రపంచం అంతా. మరి ఆయన అయితే వదిలిపెట్టకుండా తండ్రి పని నిరంతరం కొనసాగిస్తున్నాడు. మరి మనం భూమి మీదకి వచ్చి మన జనరేషన్ మనం ఏమి నేర్చుకున్నాం? మన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏమి నేర్పిస్తాం? మనం పరలోకం వెళతామా? ప్రశ్నించుకుందాం. ఎంతకాలం ఈ భూమి సంబంధమైన వాటి కోసం ప్రయాసపడతాం? ఎంతకాలం ఈ భూమి మీద మనం ఏం సంపాదించుకున్న తీసుకెళ్తామని ఒక నిరీక్షణతో ఉన్నామా? పరలోకాన్ని సంపాదించుకున్న ఆశ కలిగి ఉన్నామా? యేసు ప్రభువుతో మనకు ఎలాంటి రిలేషన్ ఉండాలంటే ఎలా ఉంటుందంటే మన ముగింపు రేపు ఎలా ఉండబోతుందంటే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువు. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట చాలు. విమర్శ దినమందు మనం ఏం చేయాలి? దేవుడికి లెక్కలు చెప్పాలండి. ఇక్కడ ఏదో వచ్చేసాము, మనం ఏదో అనుకున్న జీవితం జీవించేసాము, మనకు అయిపోయింది, కంప్లీట్ చేసాము, మనకి చక్కగా సెటిల్ అయిపోయాము, మన పిల్లలు బాగున్నారు, మనం బాగున్నాం, ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు అని మనం అనుకోవచ్చు. మంచిదే, ఆ లైఫ్ కూడా మంచిదే, సెకండరీ. కానీ నీవు తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ లెక్క ఆయనకి చెప్పాలి. ఇక్కడ ఏమేం చేసి వెళ్ళావు అన్ని లెక్కలు అడుగుతాడు. అక్కడ ఏమంటున్నాడు? ప్రతి మనిషి పలుకు వ్యర్థమైన ప్రతి మాటకి మనం లెక్కలు చెప్పాలంట. మనకు తెలియకుండా మన ఫ్లోటింగ్ వేరుగుంటుంది. మన మాటలు మనకి ఇష్టమైన వాళ్ళని చాలా పొగిడేస్తాం, కష్టం కలిగిన వాళ్ళని చాలా తిట్టేస్తాం. అది కూడా మంచిదే. కానీ గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా ఆయనకి లెక్కలు చెప్పాలి. ప్రతిదీ లెక్క చెప్పాలి. ఇక్కడ తప్పించుకుని అక్కడికి పోయినాక తప్పించుకోలేవు. ఆ లెక్కలు బట్టే నీ స్థానం ఉంటుంది అక్కడ పరలోకంలో. ఎక్కడ ఎలా అనుకున్నా స్థానాలు పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ స్థానం ఏంటో నువ్వు ఇక్కడే సరి చేసుకో. ఇంకా చెప్తున్నాడు చూడండి, కొరింథీలు 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అంటే ఈ దేహంతో మంచి చేసినా చెడైనా చేయండి, మంచి అయినా చేయండి, కానీ ఒకరోజు ఎవరి దగ్గర నిలబడతాం? మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ న్యాయపీఠం ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి 21లో, ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన రేపు మనకు తీర్పు తెచ్చిపెట్టప్పుడు. ఎక్కడ కూర్చుంటాడు చూడండి, ప్రకటన 20:11. ఆయన యేసు ప్రభువారు ధవళ సింహాసనం మీద ఆయన ఉంటాడు మనకు తీర్పు తీర్చటానికి. ఇప్పుడు మనకు అర్థం కాదు మనం ఎలా ఉన్నామో. మనం ఏమనుకుంటామంటే ప్రతి నెల దశమ భాగాలు ఇచ్చేసి కృతజ్ఞతా కూడికలు పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేసేసి చక్కగా వారం చర్చికి వచ్చేసి ప్రతి నెల కమ్యూనను దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాం మన లైఫ్. అది కాదు మన లైఫ్ స్టోరీ. అక్కడ కనబడుద్ది మన లైఫ్ స్టోరీ. ఏమంటున్నాడు? ధవళ సింహాసనం మీద కూర్చొని ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు నీ దేవుతో మంచి చేసినా చెడు చేసినా నువ్వు నాకు లెక్క చెప్పాలి అంటున్నాడు. హెబ్రీలో ఉంటుంది 4:13లో ఉంటుంది, రోమాలో ఉంటుంది 14:13లో ఉంటుంది. నాకు మీరు లెక్కలు చెప్పాలి అంటున్నాడు. మనం ఇక్కడే లెక్కలు వేసుకుంటున్నాం, అక్కడే లెక్కలు చెప్పడానికి మనం రెడీ అవుతున్నాం. నిన్ను గురించి నన్ను గురించి అందరి గురించి ఆయన లెక్కలు అడగబోతున్నాం. ఎందుకంటే సమాప్తం చేశాడు కదా మన కోసం వచ్చి రక్తాన్ని చిందించాడు, మన కోసం వచ్చి మనకు రావాల్సిన సిలువ శిక్షను ఆ మహిమగల శరీరముతో ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన మన కోసం వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు.
వెల చెల్లించి కొనుక్కున్న ఆయన వెలతో మనం కొనబడిన వారం కనుక ఖచ్చితంగా ఆయనకే మనం లెక్క చెప్పాలి. చిన్న మాట చెప్తాండి, మన పిల్లలు మనం బాగా చదివించి వాళ్ళు సెటిల్ అవ్వకపోతే, ఏవిరా నీకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చదివిస్తే సెటిల్ అవ్వలేదని అడుగుతాం, బాధ వేసుద్ది మనకి. కానీ దేవుడు కూడా రేపు అదే ప్రశ్న అయిపోతున్నాడు. నీ కొరకు నేను ఇన్ని చేశా, నా కొరకు నువ్వేం చేశావు? ఏం తీసుకొచ్చావు నా కోసం పరలోకానికి? వస్తా నీతో ఏం తీసుకొచ్చావు? ఎలా వచ్చావు? భూమి మీద ఎలా జీవించావు? ఇక్కడికి ఏం తీసుకొని వస్తున్నావు అని ప్రశ్నించబోతున్నాడు. సమాప్తం చేశాడు, బాగానే చేశాడు ఆయన. నిందల గుండా, అవమానాల గుండా, తృణీకారాల గుండా, హేళన గుండా దయ్యాలు వదిలిస్తే దయ్యాల దేవుడు అన్నాడు, పరిశీలు అన్నారు. మంచి చేస్తే ఈయనకు అధికారం ఎక్కడిది? ఈయన పాపులు రక్షించేవాడా? మత్తయి సువార్త 9, నాకు టైం లేదు, రిఫరెన్స్ వద్దులని చెప్తా. మత్తయి సువార్త 9 ఆయన రక్షిస్తే ఏంది ఈయన పాపాలను రక్షించేవాడా అని అక్కడ విమర్శలు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు ఏ పని చేసిన విమర్శలు. అసూయ చేత చంపారుంది మత్తయి సువార్తలో. యేసు ప్రభు అని అసూయ చేస్తానంటే అదే మాట ఫిలిప్పీలు ఏం చేశారంటే ఇస్సాకుని గురించి, అసూయ చేత ఇస్సాకు తండ్రి దవ్విన బావులు పూర్తి చేస్తారు. అసూయ అనేది ఫిలిష్తీయుల స్వభావం. మనకు ఎలాంటి స్వభావాలు ఉన్నాయి? యేసయ్య మనకు మనసుందా? యేసయ్య లాంటి గుణాలు మనకున్నాయా? యేసయ్య లాంటి స్వభావాలతో మనం జీవిస్తున్నావా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ఎలా ఉంది మన సాక్ష్యం? మనం ఏం చెప్పుకుంటున్నాం ప్రజల దగ్గర? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? నిన్ను నన్ను మనందరినీ ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఒక్కటే మనం నేర్చుకోవాల్సిన పాఠం. సమాప్తం చేసి వెళ్ళాడు. మరి నువ్వు నేను ఎలా సమాప్తం చేయబోతున్నా మన జీవితాలు? మన జీవిత ప్రయాణంలో మనకు పెళ్ళిళ్ళు అయ్యి మన పిల్లలు పుడితే వాళ్ళు సెటిల్ అయిపోతే మనకి 55-60 వచ్చేటప్పటికి అమ్మయ్య పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంకేం బాధలు లేవు కష్టాలు లేవు అనుకుంటాం. కానీ అసలైన కథ ఎప్పుడు మొదలైద్దంటే, నేను అందరూ చెప్పేది, ఒక వ్యక్తి చనిపోతే అందరు గుంపులు వెళ్ళి ఏడుస్తారు. నేను ఏడవద్దని చెప్తా. ఎందుకో చెప్తా వినండి, చక్కగా ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. ఎందుకు ఏడవద్దంటే, చచ్చిపోయిన వాళ్ళకి బతికినంతసేపు ఎవరికి వాడి జీవితం గురించి ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఒక మనిషి చచ్చిపోతాడో వెంటనే వాడు ఆత్మ అక్కడ చూస్తే దేవుడు చిత్తాన్ని. ఇక్కడ అర్థం కావట్లా, బాగా గమనించండి, బాగా ఆలోచించి తెలుసుకోండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి జీవితం అక్కడ మొదలైద్ది, అసలు స్టార్టింగ్, అది పాయింట్. ఇక్కడ ఉన్నది కాదు. అప్పుడు వాడేం చేస్తాడంటే వాడికి అన్ని అర్థమై ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తారంటే మనోళ్ళు జీవం లేని మనిషికి మట్టి శరీరాని కోసం మనం ఏడుస్తూ ఉంటే వాడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి జీవితం వాడికి అర్థమైపోతుంది. అక్కడ మనకి ఇక్కడుంటే అర్థం కాదు, అక్కడికి వెళ్తేనే మనం ఏంటో, మనం ఏం చేశాము, ఇక్కడ చేసిన పనులు మంచి అని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక దేవుడు ఏమంటాడు ఆలోచించుకుందాం. సమాప్తం చేశాడు, ఆయన అయితే బాగా చేశాడు. మరి మనం ఎలా సమాప్తం చేయబోదు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, మనకు వచ్చిన పాపాన్ని కొట్టేశాడు, మనం భరించాల్సిన శిక్షను తీసేశాడు. మరి మనం అక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఉండగలుగుతామా? పరలోకాన్ని సంపాదించుకుంటామా? మన పేరు జీవగ్రంథంలో ఉందా? మనం ఏ కిరీటానికి అర్హులం కాబోతున్నాం పరలోకంలో? ఆలోచన చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు సంఘ కాపర్లకి, సంఘ పెద్దలకి, స్త్రీల సమాజానికి, యూత్కి, చిల్డ్రన్స్ సండే స్కూల్ పిల్లలందరికీ వందనాలు తెలియజేసి చిన్న పాట ప్రేజ్ చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన ఈ యొక్క మహిమను బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మిమ్మల్ని మీరు మహిమపరచు